యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి పుట్టినవాడు కాడు, ఆయన కూడా స్వయంభువుడు, అంటే ఉన్నవాడు. పరిశుద్ధాత్మ కూడా ఉన్నవాడు. కానీ బైబిల్లో ఏం రాయబడింది? ఆయన కుమారుడు, ఈయన తండ్రి అని వ్రాయబడింది. యేసుక్రీస్తు గురించి, తండ్రి అయిన దేవుని గురించి ఆయన నా కుమారుడు, సొంత కుమారుడు అని ఆయన అంటున్నాడు. లేదు, ఈయన నా సొంత తండ్రి అని ఈయన అంటున్నాడు. అంటే సొంత తండ్రి అని చెబుతున్నాడు, సొంత కుమారుడు అని చెబుతున్నాడు. బైబిల్లో ఆయన తండ్రి, ఈయన కుమారుడు అన్నదే ఉన్నది. కన్నానని నేను నేడు నిన్ను కని ఉన్నాననే మాట కూడా స్పష్టంగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ త్రిత్వవాదులు ఏం చేస్తున్నారంటే ఈ వాదనని వక్రీకరించటం మొదలుపెట్టారు. ఆ కన్నడం అంటే అర్థం వేరు, కుమారుడు అంటే అర్థం వేరు, ఎందుకు కుమారుడు అవుతాడో తెలుసా, కన్నడం అంటే అర్థం ఏంటో తెలుసా అని ఏవో సొంత అర్థాలు ఇవ్వడం మొదలుపెట్టారు. వాటన్నింటికీ ఆన్సర్ నేను 3 సంవత్సరాల క్రితం ఇచ్చాను, విజయవాడలో ఇచ్చాను. యేసుక్రీస్తు పుత్రుడా, స్వయంభూవుడా? చెప్పాలంటే హైదరాబాదులో ఉన్న ఒక ఆయన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉండి వెళ్ళిన ఆయన 4 ఎపిసోడ్లు మాట్లాడితే 4 ఎపిసోడ్లు దొళ్ళగొట్టేశాను. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆయన మాట్లాడిన ఎపిసోడ్లన్నీ ఆయన ఛానల్లో నుంచి తీసాడు, లేవు. అది 3 ఏళ్ల క్రితం జరిగింది. ఒక ఆయన డిప్యూటీ డైరెక్టర్ అనే హోదాలో ఉంటూ గత 3 సంవత్సరాలుగా నా పేరెత్తి మాట్లాడొచ్చు ఇదే కర్నూలు జిల్లాలో పలు చోట్ల తెలుగు బైబిల్తో మనకు పని సరిపోతుంది, ఈయనేమో అంటే ఇంగ్లీష్కి వెళ్తాడు, అంటే మూల భాషలోకి వెళ్తాడు అని మాట్లాడచ్చు. సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతూ ఏవేవో మాట్లాడేస్తున్నాడు. ఆయన బాధ ఏంటంటే యేసుప్రభు నిత్యుడు కాదు, అది పాయింట్. నేను పేరు చెప్పను, ఆయన నా పేరు ఎత్తినప్పటికీ 3 సంవత్సరాలుగా నా ఊరు పేరు ఎత్తుతున్నాడు, నా ఊరు 2 ఎత్తుతున్నాడు. నేను ఎందుకంటే ఆయన పైనున్న వారితో, వారి మీద ఉన్న గౌరవముతో ఎందుకు ఈ పబ్లిక్లో ఇవన్నీ ఏదైనా ఉంటే పర్సనల్గా మాట్లాడుకోవచ్చు అని స్పందించట్లా. కాకపోతే అది కొంచెం రోజు రోజుకి బార్డర్ దాటుతోంది. ఇంతకుముందు కూడా అదే తండ్రి గారి దగ్గర పనిచేస్తున్న మరొక ఆయన నా ఫోటోలు పెట్టి ఇలానే మాట్లాడుతుంటే అప్పుడు కూడా నేను చేసింది ఏంటంటే నాతో పాటు తోటి సేవకుడైనటువంటి షేక్ ప్రభుకిరణ్ గారితో ఆ తండ్రి గారి దగ్గర ఉన్నటువంటి మరొక డిప్యూటీ డైరెక్టర్ గారికి నేను ఫోన్ చేయించి, పలానా వ్యక్తి ఇలా ఫోటోలు వేసి మాట్లాడుతున్నాడు, ఎందుకు రచ్చలు, ఏదనుంటే మాట్లాడుకుందామని చెప్పండి అంటే ఆ డిప్యూటీ డైరెక్టర్ గారు చెప్పినా ఆయన వినలేదు. అప్పుడు ఆయనకు మనం ఇచ్చిన ఆఫర్ ఏందని అడిగితే, సరే మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కనుక పైనుంచి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ఒక లెటర్ తెచ్చుకోండి, అఫీషియల్గా అధికారికంగా మీరు ఏ యూనివర్సిటీలో అయితే ఉన్నారో ఆ యూనివర్సిటీ తరపున అధికారికంగా నిలబడండి, ఎందుకంటే మీరు అందులో పెద్ద హోదా కలిగిన వారు కదా అని. ఆయన తెచ్చుకోలేకపోయాడు. మీరు తెచ్చుకుంటే మాట్లాడతామని చెప్పాము. మరి ఆయన ఎందుకు తెచ్చుకోలేకపోయాడో, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు. ఈరోజు ఈ గౌరవ డిప్యూటీ డైరెక్టర్ గారు హైదరాబాదులో ఉన్న ఆయనని నా గురించి మాట్లాడాడు పేరు పెట్టి. నేను మంగళగిరి అనే ఊరు పేరే చెప్తున్నాను, ఇంకా పేరు చెప్పట్లే, వ్యక్తి పేరు. దట్టు ఈ మధ్య కొంచెం ఆయనకు ఆరోగ్యం బాగలేదని కూడా నేను విన్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఒక సహోదరుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రార్థన కూడా చేద్దాం ఆయన కోసం. అయితే నేను కూడా ఆయనతో ప్రేమతో చెబుతున్న మాట ఏంటని అడిగితే, యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో పుట్టాడు అనేది ఆయన ఆర్గ్యుమెంట్. ఒక సభలో మాట్లాడుతూ నన్ను ప్రస్తావిస్తూ నేను డిబేట్కి రెడీ, మీరు డిబేట్ అరేంజ్ చేస్తే నేను రెడీ అన్నట్టుగా అక్కడున్న కన్వీనర్ గారితో చెప్పాడు. ఆ వీడియో నేను చూశాను. నేనేమంటానంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ దాట్. కాకపోతే మీరు కొంచెం పెద్దల దగ్గర నుంచి అధికారికంగా లెటర్ తెచ్చుకోనో లేకపోతే వాళ్ళ ప్రకటనతోనో మీరు నిలబడితే నేను సంతోషంగా మీతో మాట్లాడడానికి నేను సిద్ధం. రెండో మాట, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేదే మీ ఆర్గ్యుమెంట్ అయితే, మళ్ళీ
పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేదే మీ ఆర్గ్యుమెంట్ అయితే, మూడోసారి పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అనేదే మీ ఆర్గ్యుమెంట్ అయితే, ఆ ఆర్గ్యుమెంట్ని మీరు లెక్క పెట్టుకోండి, కరెక్ట్గా 2 నిమిషాలలో తిప్పి కొడతాను. 2 minutes, 2 నిమిషాలు. 2 నిమిషాల కంటే నేను ఒక్క క్షణం ఎక్కువ తీసుకున్నా నేను గెలిచినా ఓడిపోయినట్టే. ఈ మాట అంటున్నానంటే ఈ సబ్జెక్ట్ పైన నాకు ఎంత దమ్ము ఉండాలో ఆలోచించండి. ఆ పలానా సహోదరుడు ఇది చెప్పి ముగిస్తాను. 3 ఏళ్ల నుంచి నాతో మాట్లాడుతుండగా నా గురించి నేను చెబుతున్న వీటి గురించి బోధిస్తుంటే నేను భయపడిపోయి యూట్యూబ్ ఛానల్లో నుండి నేను క్రీస్తు దైవత్వం గురించి, కుమారత్వం గురించి ఆ వీడియోలన్నీ నేను దాచిపెట్టేసి పక్కన పెట్టేసి డెలీట్ చేశాను, మాయ చేశాను లేదా మరుగు చేశానని చాలా బాధపడుతున్నాడు. విషయం ఏంటంటే ఆయన సరిగ్గా వెదకలా, మన ఛానల్ సరిగ్గా వెతికింటే కనబడేది. నేను చాలా వెతికాను, కానీ నేను మాట్లాడినప్పటి నుంచి ఆ వీడియోలన్నీ, ఇంతకుముందు నేను మాట్లాడిన క్రీస్తు దైవత్వం గురించి, ఇంతకుముందు నేను మాట్లాడిన క్రీస్తు నిత్యత్వం గురించి మాట్లాడినవన్నీ ఆయన దెబ్బకు నేను భయపడి ఇవన్నీ తీసేశాను అన్నట్టుగా కూడా చెప్పుకుంటున్నాడు. పలానా సహోదరుడికి నేను చెబుతున్నది ఏంటంటే, మీరు అంత వెతికాల్సిన అవసరం లేదు. అప్పుడే మాకు ఫోన్ చేసింటే మీకు లింకులు టకటగా పెట్టేవాళ్ళు. అవి ఉన్నాయి, మీకు కనబడలేదు అంతే. తీసింది లేదు, పోయింది లేదు. అసలు ఆ తప్పుడు బోధలను త్రోసిపుచ్చడానికే కదా అవి పెట్టింది. మరి ఆ తప్పుడు బోధలను బట్టి ఇవి ఎందుకు తీస్తాం? విచిత్రం, కామెడీ కాకపోతే. అందుచేత ఈ వాక్యం వింటున్న మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు నిజంగా ప్రేమించేవారైతే ఆయనను తగ్గించి చూపించే బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చెప్పేవారికి వినే మనసుంటే వారితో మీరు పంచుకోండి. వాళ్ళకి నిజంగా వినే మనసుంటే ఆలోచిస్తారు. కాదు మేము చెప్పిందే కరెక్ట్ అన్నారనుకోండి, జెండాకు చేయి.